ఉపేంద్రబాయి బుక్యా ఉపేంద్రబాయి. నేను ఈ ఊర్లో మహిళా సంఘం అధ్యక్షురాలిని. ఇక్కడ పేదవాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఎవరికైతే నోటీసులు వచ్చినాయో వాళ్ళు 2018 నుంచి ఇక్కడే నివసిస్తున్నారు. వాళ్ళకు అన్నీ ఉన్నాయి, ఇంటి నెంబర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవాళ ఇందిరమ్మ శాంక్షన్ చేయండి, ఇందిరమ్మ ఇల్లు ఎలా ఇస్తుంది? గవర్నమెంట్ శాంక్షన్ చేస్తేనే కదా. ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన తర్వాతకు అసలు ఈ ల్యాండ్ ఆయన ఎవరో తెలియదు, అసలు ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు. ఇక్కడ ఎవరికో 3 లక్షలు ఇచ్చి కొనుక్కుండంట. అవి ఎవరికాడ కొనుక్కుండు? ఆ పెద్ద మనిషి కూడా ఆ స్టేషన్కి వచ్చిండు. మరి ఆయన కూడా తీర్మానం చేసిండు కదా. మరి ఆ పెద్ద మనిషిని తీసుకొని రావాలి కదా. ఎన్నుకుండి దొంగ రాజకీయాలు చేయటం కరెక్ట్ కాదు. పేదోళ్ళ ఇండ్లు తీసుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఈ జనాన్నే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ జనానికి మీకు న్యాయం చేస్తామని, ఇండ్ల పట్టాలు ఇస్తామని, ఇండ్లు ఇప్పిస్తామని వీళ్ళనే తిప్పుకొని ఇవాళ వీళ్ళకి అన్యాయం చేయాలని చూస్తారంటే ఇది మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళ జోలికి వస్తే మాత్రం బాగోదు. మీ ఏదైనా ఉంటే మీరు మీ వెనక ఎన్ని ఉన్నాయో తెలుసు, మీకు మీ వెనక ఎన్ని ప్లాట్లు ఉన్నాయో తెలుసు, మీరు ఎన్ని అమ్ముకున్నారో తెలుసు, మీరు ఏం చేస్తున్నారో కూడా తెలుసు. వీళ్ళ జోలికి వస్తే ఊరు మొత్తం సర్వే జరుగుద్ది. మీకెందుకు ప్రచారం చేయాలి? మీరు దొంగలనే విషయం ఇక్కడ అందరికీ తెలుసు. మిమ్మల్ని నమ్ముకుంటున్నారు. మీరేం చేశారు 5 సంవత్సరాలు? ఈ పేదోళ్ళకి ఏం న్యాయం చేశారు? ఇవాళ ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. గవర్నమెంటు ఎంక్వైరీ చేసి వాళ్ళని 10కి 10 సార్లు ఎంక్వైరీ చేస్తేనే ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు వచ్చినాక నోటీసులు పంపించడం ఎంతవరకు కరెక్టు? కొంచెమైనా ఉండాలి కదా. అసలు ఈయనెవరు? ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ భూమి ఆ నుంచి వచ్చింది? ఆయనకి ఎక్కడిది? ఆయనకి ఇలా ఈ పింఛింగ్ వేసుకున్న వ్యక్తికి ఇంటి నెంబర్ ఎట్టొచ్చింది? 10 సంవత్సరాల నుంచి పాములల్లో తేళ్లల్లో వాళ్ళు అనేకంగా బాధలు పడుకుంటూ ఈగలకు దోమలకు చలికి నీళ్ళల్లో ఇట్లా నాని ఉన్న వాళ్ళకు ఈరోజు ఇంటి నెంబర్ రాలేదు. నిన్నగాక మొన్నొచ్చి పింఛింగ్ వేసిన ఆయనకు ఇంటి నెంబర్ ఎట్టొచ్చింది? ఇది కూడా మొత్తం తీస్తాం. మీరు పేదోళ్ళ జోలికి రావద్దు. మీ రాజకీయాలు ఏమైనా చేసుకుంటే ఇక్కడ ఆడవాళ్ళే ఉంటారు. మధ్యాహ్నం ఈ ఊర్లో పెద్ద మనుషులని తిరిగిన వ్యక్తులు గంజాయి బ్యాచ్ వచ్చి రౌడీ షీటర్లని చెప్పుకొని పట్టపగుల ఇళ్ళకు దూరి ఇంట్లో సామాను బయటికి తీసి ఇంటికి తాళం వేసి కరెంటు మీటర్లు బీకియడానికి వీడయ్యగారి సొమ్మ వాళ్ళయ్యగారి సొమ్మ ఎట్లా వస్తారు?